కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో గేదెల పెంపకంలో మెళకువలు ఈ అంశం గురించి జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం చౌలమద్ది పశువైద్యాధికారిణి, కిసాన్ సేవారత్న జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ గారందించే వివరాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుండి అతి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రత 29 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 25 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 78 నుండి 81% మధ్య ఉండవచ్చు. అలాగే మధ్యాహ్నం 55 నుండి 60% మధ్య ఉండవచ్చు. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం, కడింకా రైతు నిరాధారం, ఆనందాలతో అనుబంధం, వృద్ధాప్యం సుఖ సంతోషాలు, సురక్షితమౌను అన్నదాత, సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు గేదెల పెంపకంలో మెళకువలు ఈ అంశం గురించి జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం చౌలమద్ది పశువైద్యాధికారిణి, కిసాన్ సేవారత్న జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ గారందించే వివరాలు వింటారు. పాల పరిమాణం, పాలలోని వెన్న శాతం, పాడికాలం ఈ 3 అంశాలు పాడి పరిశ్రమల్లోని లాభ నష్టాలను నిర్దేశిస్తాయి. పాల పరిమాణాన్ని, వెన్న శాతాన్ని పెంచుకోవాలని ఆరాటపడేవారు, ఆరా తీసేవారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవారు చాలామంది ఉంటారు. అటువంటి రైతు సోదరుల కోసం పాల ఉత్పత్తికి సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తా. గేదెల జాతి, వాటి యాజమాన్య విధానం, ఎన్నిసార్లు పితుకుతారు అనే అంశాలపైన ఆధారపడి గేదెల్లో పాడికాలం 230 రోజుల నుండి 300 రోజుల వరకు, కొన్నిసార్లు మరి కాస్త ఎక్కువ కూడా ఉంటుంది. గేదె పాలల్లో వెన్న సరాసరిన 7 నుంచి 8% వరకు ఉంటుంది. పాడికాలం, పాల దిగుబడి. దూడ పుట్టినప్పటి నుండి పాడికాలం మొదలవుతుంది. తొలి పాల దిగుబడి ఆ జాతి యొక్క జన్యు సామర్థ్యాన్ని సూచిస్తుంది. పాడికాలం మొదలైన 5-6 వారాలకి పాల దిగుబడి గరిష్ట స్థాయికి చేరుతుంది. కొన్ని వారాల పాటు గరిష్ట పాల దిగుబడి అలాగే కొనసాగుతుంది. అక్కడి నుండి ఈత పూర్తయ్యే వరకు క్రమంగా పాల దిగుబడి తగ్గుతూ వస్తుంది. పాల ఈత పూర్తవగానే మట్టిపోయే కాలం ప్రారంభమవుతుంది. గేదెలలో
4వ ఈతలో అత్యధిక పాల దిగుబడి కనిపిస్తుంది. తర్వాతి ఈతలలో పాల దిగుబడి తగ్గుతూ వస్తుంది. ఇటువంటి సహజమైన హెచ్చుతగ్గుల గురించి రైతులందరికీ అవగాహన ఉండాలి. లేకపోతే గుర్తు తెలియని రోగాల వల్ల, ఇతర కారణాల వల్ల పాల దిగుబడి అస్తవ్యస్తమవుతుందని రైతులు ఆందోళన చెందుతారు. ముర్రా జాతి గేదెల్లో ఈతకాలం 262 రోజుల నుండి 295 రోజుల వరకు నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. పాడి ఈతను, పాల దిగుబడిని ప్రభావితం చేసే అంశాలు: జన్యు సామర్థ్యం, పోషణ, యాజమాన్య విధానాలు అనేవి పాల ఈతను, దిగుబడిని నిర్దేశించే ముఖ్యమైన అంశాలు. జాతి, ప్రజాతి, వ్యక్తిగత శరీరతత్వం అనే వాటి ఆధారంగా జన్యు సామర్థ్యం ఉంటుంది. దాన్ని బట్టి ఈత, దిగుబడి ఉంటాయి. యాజమాన్య పద్ధతులు చక్కగా పాటిస్తే పాల దిగుబడి మెరుగ్గా ఉంటుంది. సకాలంలో ఎదను గుర్తించగలిగే నేర్పు, అనారోగ్య లక్షణాలను ప్రాథమిక దశలోనే పసిగట్టే శక్తి రైతులకు తప్పనిసరిగా ఉండాలి. ఈ రెండూ కూడా పాల దిగుబడిని ప్రభావితం చేస్తాయి. పాల దిగుబడిని పెంచడానికి, పెరిగిన దిగుబడిని కొనసాగించడానికి పోషణ అత్యంత ప్రధానమైనది. మేత పరిమాణం, మేత నాణ్యత విషయంలో రైతులు రాజీ పడకూడదు. అప్పుడే పాల ఉత్పత్తి పెరిగి స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా పాడి గేదెలకు ఇచ్చే మేపులో శక్తి పదార్థాలు, మాంసకృత్తులు, నీరు తప్పనిసరిగా ఉండాలి. గరిష్ట పాల ఉత్పత్తికి ఇవి చాలా ముఖ్యమైనవి. పాల ఈత పాల దిగుబడికి సన్నిహితంగా సంబంధించిన మరో అంశం. ఈతల మధ్య వ్యవధి, అంటే ఈతకి వ్యవధి ఎక్కువగా ఉంటే పాడి కాలం కూడా ఎక్కువ రోజులు ఉండి పాల దిగుబడి పెరుగుతుంది. రోజుకి ఎన్నిసార్లు పాలు పితుకుతారు అనేది కూడా పాల దిగుబడిలోని హెచ్చుతగ్గులకి కారణమవుతుంది. ముర్రా గేదెలపై చేసిన ఒక అధ్యయనం ద్వారా రోజుకి 2 సార్లు పితికినప్పటికంటే రోజుకి 3 సార్లు పాలు పితికినప్పుడు 31% అధిక పాల దిగుబడి, 26% అధికంగా వెన్న వచ్చినట్లు గుర్తించారు. గేదె పెయ్యల శారీరక బరువు కూడా పాల దిగుబడితో ముడిపడి ఉన్నదే. ముర్రా జాతి గేదెలు ఈనే వయసుకి కనీసం 500 కేజీల బరువు ఉంటే వాటి పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇక రైతుల ఆధీనంలో లేని వాతావరణం, ఉష్ణోగ్రత, తేమ మొదలైన అంశాలు కూడా పాల ఈతను, దిగుబడిని ప్రభావితం చేస్తాయి. వట్టిపోయే కాలం. ఈనటానికి సుమారు 2 నుండి 3 నెలల ముందు గేదెలను వట్టిపోనివ్వాలి. ఈ వట్టిపోయే కాలం గేదెకి చాలా విలువైనది. గేదెకి పాల ఈతలో ఏర్పడిన శారీరక అలసట నుండి విశ్రాంతిని పొందడానికి, పొదుగులోని కణజాలాలు శక్తిని పుంజుకొని మరో ఈతకి సంసిద్ధం కావటానికి వట్టిపోనివ్వడం తప్పనిసరి. రోజుకి సుమారు 10 లీటర్ల పాలిస్తూ మిషన్ ద్వారా పాల పితికే అలవాటున్న గేదెలను రోజుకి 2.5 లీటర్లకి తక్కువగా పాల దిగుబడి ఇస్తున్న దశలో వట్టిపోనివ్వాలి. అప్పటికి ఈనటానికి 3 నెలల కంటే ఎక్కువగా సమయం ఉన్నా వట్టిపోనివ్వడమే మంచిది. ఎట్టి పరిస్థితులలోనూ ఈనటానికి 2 నెలల ముందు వట్టిపోనివ్వటంలో జాగ్రత్త పడాలి. చేతితో పాలు పితికే పశువులకి, తక్కువ పాలిచ్చే పశువులకి ఫలానా దశలో వట్టిపోనివ్వాలని నిర్దిష్టంగా చెప్పలేం. అటువంటి వాటిని సాధారణంగా ఈనే 2 నెలల ముందు వట్టిపోనివ్వడం ఒకటే మార్గం. పాలలో ఉండే పదార్థాలు. గేదె పాలకి, ఆవు పాలకి తేడా ఉంటుంది. ఈ 2 పాలల్లో ఉండే ముఖ్యమైన తేడా వెన్న. ఆవు పాలలో వెన్న శాతం 3 నుంచి 5 వరకు ఉంటే గేదె పాలల్లో 7 నుంచి 8% వరకు ఉంటుంది. కొన్ని గేదె జాతుల్లో అయితే అత్యధికంగా 13% కూడా ఉంటుంది. పాలలో నీరు, వెన్న అనగా కొవ్వు పదార్థం, మాంసకృత్తులు, లాక్టోస్ కొవ్వు కాని ఘన పదార్థాలు ఉంటాయి. గేదె పాలల్లోని వెన్న కరిగే స్థానం, ఉష్ణోగ్రత ఆవు పాల కంటే అధికంగా ఉంటుంది. ఫాస్ఫోలిపిడ్స్, కొలెస్ట్రాల్ గేదె పాలలో తక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్, లాక్టోస్ ఆవు పాలలో కంటే గేదె పాలల్లో ఎక్కువగా ఉంటాయి. గేదె పాలు ఆవు పాల కంటే తెల్లగా ఉంటాయి. ఆవు పాలు కొంచెం పసుపు ఛాయతో ఉంటాయి. గేదె పాలల్లో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్, జింక్, కాపర్ వంటి మూలకాలు ఉంటాయి. జున్ను పాలు లేదా ముర్రు పాలు. గేదె ఈనిన తర్వాత మొదటి 3 రోజుల వరకు జున్ను పాలు అంటే కొలెస్ట్రాల్ స్రవిస్తాయి.
దూడ పెరుగుదలకి సంబంధించిన అనేక ముఖ్య పోషక పదార్థాలు కొలెస్ట్రాల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా దూడలకి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి ఈ పాల ద్వారానే లభిస్తుంది. సాధారణ పాలతో పోల్చి చూస్తే పెరుగు పాలల్లో ఐరన్, కాపర్ అత్యధికంగా ఉంటాయి. నీరు, కొవ్వు పదార్థం, ప్రోటీన్, లాక్టోస్, విటమిన్ ఏ మొదలైనవి జున్ను పాలల్లో ఉండే ముఖ్య పదార్థాలు. పాలలోని పదార్థాల మార్పు. పాలల్లో సహజంగా ఉండే పదార్థాల పరిమాణాలు సాధారణ పరిస్థితుల్లో మాత్రమే స్థిరంగా ఉంటాయి. ఇతర అంశాలు తోడైనప్పుడు పాలలోని పదార్థాల శాతాలు మారి హెచ్చుతగ్గులు అవుతాయి. పొదుగుకి సంబంధించిన వ్యాధుల వల్ల, ఆ వ్యాధుల నివారణ కోసం యాంటీబయాటిక్, ఇతర మందులను వాడటం వల్ల పాలలోని పదార్థాలు మారుతాయి. పోషణ, వాతావరణం కూడా పాల సమ్మేళనాలను మార్చివేస్తాయి. పాడి ఈత, పాల దిగుబడి దశలను బట్టి వెన్న శాతంలో వ్యత్యాసాలు ఉంటాయి. నీలిరావి గేదెలపై చేసిన పరిశోధనల వల్ల పాడి ఈత తొలి నెలలో 5.5% ఉన్న వెన్న పరిమాణం 10వ నెలకి 7.5% పెరిగినట్లు గమనించారు. రఫేజెస్. అధిక పరిమాణంలో ఉండే మేతలు మేపటం వల్ల పాలలోని వెన్న శాతం పెరుగుతుంది. కాన్సన్ట్రేట్స్. తక్కువ పరిమాణంలో ఉండేవి ఇవ్వటం వల్ల వెన్న శాతం తగ్గుతుంది. పీచు పదార్థాల జీర్ణం వల్ల అసిటిక్ యాసిడ్ తయారై పాలలోని వెన్న పెరగగా, కాన్సన్ట్రేట్స్ వల్ల ప్రొపియోనిక్ యాసిడ్ పెరిగి వెన్న శాతం తగ్గుతుంది. కాన్సన్ట్రేట్స్ని మరీ అధికంగా వాడితే వెన్న పరిమాణం తగ్గిపోతుంది. పాలపై వ్యాధులు, మందుల ప్రభావం. పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడే పాలలోని అంశాలు విశేషంగా మార్పులకి లోనవుతాయి. ఎంతగా మారిపోతాయంటే ఒక్కోసారి ఆ మార్పుల ఆధారంగానే వ్యాధి నిర్ధారణ చేస్తారు. వ్యాధి నివారణ కోసం యాంటీబయాటిక్ మందులను వాడినప్పుడు ఆ మందుల అవశేషాలు పాలలోకి విడుదల చేయబడతాయి. అలాగే బాహ్య పరాన్నజీవుల నిర్మూలన కోసం వాడే కొన్ని రకాల మందులు కూడా పాల దిగుబడిని, పాలలోని అంశాలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి మందులను వాడినప్పుడు 48 గంటల తర్వాత కూడా పాలలో మందుల తాలూకు రసాయనాలు గుర్తించబడ్డాయి. పాల జ్వరం లేదా మిల్క్ ఫీవర్. పాల జ్వరం కాల్షియం లోపం వల్ల వచ్చే వ్యాధి. దీన్ని హైపోకాల్షిమియా, పార్చరెంట్ పైరోసిస్ అని కూడా అంటారు. ఎక్కువ పాలిచ్చే పశువులలో, వయసు మళ్ళిన పశువులలో పాల జ్వరం రావటం సర్వసాధారణం. ఇది ఈనటానికి సంబంధించిన వ్యాధి. సాధారణంగా ఈనిన 72 గంటల్లోగా పాల జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఈ 72 గంటల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది కాబట్టి శరీరంలోని కాల్షియం ఖర్చయిపోతుంది. ఆ విధంగా రక్తంలో కాల్షియం స్థాయి తగ్గిపోయి పాల జ్వరం వస్తుంది. ఈనటానికి ముందు, ఈనుతున్నప్పుడు, ఈనిన తర్వాత ఎప్పుడైనా ఈ వ్యాధి రావచ్చు. కండరాలు బలహీనపడడంతో వ్యాధి లక్షణాలు మొదలవుతాయి. వ్యాధి లక్షణాలు. పాల జ్వరంలో 3 దశలు ఉంటాయి. మొదటి దశ, ఆవు నిలబడగలుగుతుంది కానీ ఆందోళనగా, అసహనంగా ఉంటుంది. ఒక రకమైన ఉద్రిక్తతను, కంగారును ప్రదర్శిస్తుంది. అరుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే కాల్షియం చికిత్స ప్రారంభించకపోతే వ్యాధి 2వ దశకు చేరుకుంటుంది. 2వ దశ. ఈ దశలో పశువులు నిలబడలేవు, ఛాతీ ఆధారం చేసుకొని కూర్చొని ఉంటాయి. పశువు బాగా ఆందోళనగా ఉంటుంది, ఆకలి ఉండదు, పెదవులు పొడిగా మారుతాయి. సబ్నార్మల్ టెంపరేచర్ అనగా సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది. శరీరం చల్లబడుతున్నట్టు ఉంటుంది. తలను డొక్కలో పెట్టుకొని ఉంటుంది లేదా తలను ఒక పక్కకు చాచి అలాగే ఉండిపోతుంది. 3వ దశ. పశువు క్రమక్రమంగా అపస్మారకంగా మారి కోమాలోకి వెళ్ళిపోతుంది. ఛాతిని కూడా ఆధారం చేసుకోలేక పూర్తిగా ఒక పక్కకి పడిపోతుంది. స్పర్శ, స్పందన ఉండవు. కడుపు ఉబ్బుతుంది. గుండె నిమిషానికి 120 సార్లు కొట్టుకుంటుంది. నాడిని గుర్తించలేం. ఈ 3వ దశలో పశువు కొన్ని గంటలు మాత్రమే జీవించి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ. పాల జ్వరం విషయంలో వ్యాధి నిర్ధారణ కోసం ప్రయోగశాలను ఆశ్రయించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వ్యాధి తీవ్రత చాలా త్వరగా మారిపోతూ ఉంటుంది. ప్రయోగశాల నివేదికలు రావటానికి కొంత సమయం పడుతుంది. నివేదికలు వచ్చే వరకు వేచి చూసే వ్యవధి ఉండదు. కాబట్టి
బాహ్య వ్యాధి లక్షణాల ఆధారంగా వెంటనే చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. ఎక్కువ పాలిచ్చే పశువు కావటం, వయసు మళ్ళిన పశువు కావటం, ఈనే సమయంలో సమస్య తలెత్తటం, లేవలేక ఛాతిపైన ఆనుకొని కూర్చుండిపోవటం, తలని ఒక వైపుకి సాగదీసి అలాగే ఉండిపోవడం వంటివి పాల జ్వరాన్ని గుర్తించటానికి తిరుగులేని కొండ గుర్తులు. ఈ గుర్తుల సహాయంతో చికిత్స ప్రారంభించుకోవచ్చు. చికిత్స వీలైనంత త్వరగా సీరం కాల్షియం స్థాయిని పునరుద్ధరించాలి. అందువల్ల కండరాలు, నరాలకు హాని జరగకుండా ఉంటుంది. కాల్షియం గ్లూకోనేట్ సాల్ట్ను నరం ద్వారా ఇవ్వాలి. ఇతర మార్గాల కంటే నరం ద్వారా ఇవ్వటం వల్ల సత్వర ఫలితం ఉంటుంది. హైపోమాగ్నీషియా, మెగ్నీషియం కొరత వల్ల వచ్చే వ్యాధి ఇది. దీన్ని లాక్టేషన్ టెటనీ ఆర్ గ్రాస్ టెటనీ అని కూడా పిలుస్తారు. కండరాల కదలికలకు శక్తినివ్వటానికి మెగ్నీషియం అవసరం. ఎక్కువ పాలిచ్చే పశువులు మేత కోసం కేవలం పచ్చిక బయళ్లపై ఆధారపడినప్పుడు గ్రాస్ టెటనీ వస్తుంది. వ్యాధి లక్షణాలు: కండరాలు, నరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. వ్యాధితో ఉన్నప్పుడు పశువు శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు గుండ్రంగా తిరుగుతుంది. దగ్గరకు వచ్చే వారి మీద అరుదుగా దాడి చేస్తుంది. పశువు నేలపైన పడిపోతుంది. మరణం కూడా సంభవిస్తుంది. నివారణ, చికిత్స: చాలా సందర్భాల్లో హైపోకాల్షియమియా ఉన్నప్పుడు దానితో పాటే హైపోమాగ్నీషియా కూడా ఉంటుంది. అందువల్ల చికిత్సలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉమ్మడి ఇంజెక్షన్లను ఇవ్వవలసి ఉంటుంది. ఉదాహరణకి మెగ్నీషియం డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్, కాల్షియం బోరోగ్లూకోనేట్ మెగ్నీషియం ఇంజెక్షన్, 25% మెగ్నీషియం సల్ఫేట్ ఇంజెక్షన్ వంటివి వాడాలి. కీటోసిస్ లేదా ఎస్టోనీమియా: అధిక పాలనిచ్చే ఆవులలో ఈనిన 10 నుండి 60 రోజుల్లో వచ్చే వ్యాధి ఇది. ఈ వ్యాధికి సంబంధించి ఈనిన తొలి 3 వారాల సమయం అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో షుగర్ స్థాయి తగ్గిపోయి కీటోన్ బాడీస్ ఏర్పడడం, విడుదల కావడం వల్ల కీటోసిస్ వ్యాధి కలుగుతుంది. వ్యాధి లక్షణాలు: వ్యాధి సోకిన పశువులు నిస్తేజంగా ఉంటాయి, ఆందోళనగా కనిపిస్తాయి, త్వరగా బరువు తగ్గిపోతాయి, పాల దిగుబడి కూడా తగ్గిపోతుంది, మలబద్ధకం ఏర్పడుతుంది, పేడలో జిగురు పదార్థం కనిపిస్తుంది, అనుసంధానం లోపించడం, పాక్షికంగా పక్షవాతం ఏర్పడడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి. కొన్ని పశువులు అరుదుగా అతి ఉద్రేకాన్ని ప్రదర్శిస్తాయి. శ్వాసలో ఇబ్బంది కనిపిస్తుంది. శ్వాస తీసుకునేటప్పుడు ఎసిటోన్ వాసన వస్తుంది. పశువులు ఎండుగడ్డి, పచ్చిగడ్డినే తింటాయి. దినుసులు, దానాను తిరస్కరిస్తాయి. సాధారణంగా కీటోసిస్ కేసులలో 3/2 ప్రాథమికమైనవి. అంత ప్రమాదం ఉండదు. మిగిలిన 1 వంతు సెకండరీ హానికరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మెట్రైటిస్, ఉదర భాగాల స్థానభ్రంశం వంటి సమస్యలతో ముడిపడి ఉంటాయి. చివరికి పశువు మేత తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నింటికి తోడు విపరీతమైన జ్వరం కూడా ఉంటే ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నట్లు భావించాలి. రూమెన్లోని ఫ్యాటీ యాసిడ్స్లో హెచ్చుతగ్గులు కూడా కీటోసిస్కు ఒక కారణం. అలాంటప్పుడు కీటోన్ బాడీస్ ఏర్పడకుండా ఉండటానికి ప్రోపియోనిక్ చాలా అవసరం. అధిక శక్తిగల మేతలు ఇవ్వడం ద్వారా ప్రోపియోనేట్ ఉత్పత్తి అవుతుంది. బ్యూట్రిక్ యాసిడ్ పెరగడం కూడా కీటోన్ బాడీస్ ఏర్పడడానికి దోహదం చేస్తుంది. కాబట్టి బ్యూట్రిక్ యాసిడ్ పెరగకుండా చూసుకోవాలి. రోజువారీ మేతలో సోడియం ప్రొపియోనేట్ మరియు ప్రొపిలిన్ గ్లైకాల్ను కలపడం ద్వారా కీటోసిస్ను నివారించవచ్చు. ఈనటానికి 14 రోజుల ముందు నుండి మేతలో రోజుకు 2 సార్లు 120 మిల్లీలీటర్ల ప్రొపిలిన్ గ్లైకాల్ని ఇచ్చి ఈనిన తర్వాత 7 వారాల వరకు కొనసాగించడం వల్ల కీటోసిస్ ఏర్పడే అవకాశాన్ని 18% వరకు తగ్గించవచ్చు. చికిత్స: కీటోసిస్ చికిత్సలో ప్రధాన సూత్రం రక్తంలో షుగర్ స్థాయిని పెంచటం. 50% గ్లూకోజ్ ద్రావణాన్ని 500 మిల్లీలీటర్ల చికిత్సలో వాడతారు. కొందరు పశువైద్యులు రక్తంలో షుగర్ స్థాయిని పెంచటానికి కార్టికోస్టెరాయిడ్స్ని కూడా చికిత్సలో వాడతారు. ఇంతవరకు మీరు గేదెల పెంపకంలో మెళకువలు ఈ అంశం గురించి జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం చౌలమద్ది పశువైద్యాధికారిణి, కిసాన్ సేవారత్న జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం. గల్లు గల్లు నవానల్లు గురిసేవో పిల్ల, సిరువు కుంటలు నిండెనమ్మా ఓ పిల్ల.
గల్లు గల్లు నవానల్లు గురిసే ఓ పిల్ల చెరువు కుంటలు నిండెనమ్మా ఓ పిల్ల అయ్యో కట్ట కింద పంట పొలము ఓ పిల్ల పంటి నేల కొరిగేనమ్మా ఓ పిల్ల అమ్మ కట్ట కింద పంట పొలము ఓ పిల్ల పండి నేల కొరిగేనమ్మా ఓ పిల్ల గల్లు గల్లు నవానల్లు గురిసే ఓ పిల్ల చెరువు కుంటలు నిండెనమ్మా ఓ పిల్ల పంచారాదే ఆలి నడుము నువ్వు కొయ్యారాదే కోత పొలము పంచారాదే ఆలి నడుము నువ్వు కొయ్యారాదే కోత పొలము ఆ కోసి బండి గట్టిదాము ఆ పండిన మన పంట పొలము ఆ కోసి బండి గట్టుదాము ఆ పండిన మన పంట పొలము అరెరరే పల్లికాయ దుంప సేను ఓ పిల్ల పూత కచ్చి కాత కచ్చనే ఓ పిల్ల పల్లికాయ దుంప సేను ఓ పిల్ల పూత కచ్చి కాత కచ్చనే ఓ పిల్ల అరే గల్లు నవానల్లు గురిసే ఓ పిల్ల చెరువు కుంటలు నిండెనమ్మా ఓ పిల్ల జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు వివిధ పంటల్లో అంతర పంటగా అల్లం సాగు గురించి కొన్ని వివరాలు వింటారు. అల్లం పంట నేరుగా సూర్యరశ్మి పడే ప్రదేశంలో కంటే పాక్షికంగా నీడలో బాగా పెరుగుతుంది. ఇలాంటి నీడ కల్పించాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ ఇలాంటి ఏ ప్రత్యేకమైన నీడ ఏర్పాటు చేయలేని ప్రదేశంలో అంటే పండ్ల తోటలు, ఇతర పంటల మధ్య అల్లం సాగు మంచి లాభదాయకమని తేలింది. పండ్ల తోటల మధ్య ముఖ్యంగా మామిడి, కొబ్బరి, అరటి, మునగ, బొప్పాయి, దొండపందిళ్ల కింద ఈ సాగును చేపట్టవచ్చు. అల్లంను ఏక పంటగా సాగు చేసేటప్పుడు ఇతర పంటల మధ్య అంతర పంటగా ముఖ్యంగా ఆముదం, మొక్కజొన్న, పత్తి పంటల మధ్య కూడా సాగు చేయవచ్చు. పత్తి పంట మధ్యలో అంతర పంటగా అల్లం సాగు మంచి లాభదాయకం. అల్లం పంట సాగుకు తేమతో కూడినటువంటి పొడి వాతావరణం ఉన్న ప్రాంతాలు చాలా అనుకూలంగా ఉంటాయి. తేమతో కూడినటువంటి పొడి వాతావరణం ఉన్న ప్రాంతాలు అల్లం సాగుకు ఎంతో అనుకూలమైనవి. 700 నుండి 1000 మిల్లీమీటర్లు వర్షపాతమున్న ప్రాంతాలు సాగుకు మరింత అనుకూలం. సారవంతమైన తేలికపాటి నల్ల భూములు, ఎర్రగరప నేలలు ఎంతో అనుకూలమైనవి. అంతేకాకుండా స్థానిక ప్రాంతాలకు అనువైనటువంటి బాగా ప్రాచుర్యం పొందిన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి. విత్తే కాలాన్ని, సరిపడే విత్తన మోతాదుని విధిగా విత్తన శుద్ధి పాటించి నాటుకోవాలి. పండ్ల తోటల మధ్య ముఖ్యంగా బాగా ఎదగని మామిడి తోటలు, బత్తాయి, మునగ తోటల్లో మొక్కల అంతర దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అల్లం సాగును చేపట్టి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పంటకు భూమిని మెత్తగా 4-5 సార్లు దున్ని బెడ్స్ ని తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ ని ట్రాక్టర్తో నడిచే ఆధునిక బెడ్ ఫార్మర్తో తయారు చేసుకోవాలి. బెడ్ ఫార్మర్తో సులభంగా ఎత్తైన మడులను తయారు చేసుకోవచ్చు. దీంట్లో 50 సెంటీమీటర్ల ఎత్తు, 1 మీటరు నుండి 1.20 మీటర్ల వెడల్పు గల బెడ్స్ ని పండ్ల తోటల మధ్య తయారు చేసుకుని నాటడం వల్ల దుంపకుళ్ళు తెగులును అరికట్టవచ్చు. పండ్ల తోటల మధ్య బోదెలు, సమతల మడుల పద్ధతి అంత ప్రయోజనం కాదు. నీడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుంపకుళ్ళు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు నూతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి అంటే బెడ్ ఫార్మర్తో బెడ్స్ ని తయారు చేసుకుని దానిపై డ్రిప్, మైక్రో జెట్స్ ని ఏర్పాటు చేసుకుని సాగును చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఎత్తైన మడులపై 2 లేదా 1 డ్రిప్ లైన్ ఏర్పరిచి దానికి 2 వైపులా 1 లైను అయితే 2 వరుసలు, 2 లైన్లు అయితే 4 వరుసల్లో దుంపలను నాటుకోవాలి. బెడ్స్ తయారీకి ముందుగానే సిఫారసు చేసిన సేంద్రియ, రసాయనిక ఎరువులను బాగా చల్లుకొని బెడ్స్ ను తయారు చేసుకోవాలి. బెడ్స్ పై చిన్న గాడులు చేసి దాని అడుగున 50 నుండి 100 గ్రాముల వేపపిండిని వేసి
దానిపై శుద్ధి చేసిన మొలక వచ్చిన విత్తన దుంపలను వేసి మళ్లీ దానిపై వర్మీ కంపోస్ట్ లేదా ట్రైకోడర్మా విరిడితో కల్చర్ చేసినటువంటి బాగా చివికిన పశువుల ఎరువుతో నింపి పూర్తిగా కప్పాలి. అల్లం మొలక బాగా వృద్ధి చెందడానికి కావలసినంత తేమను ఒడిసి పట్టుకోవడానికి మల్చింగ్ బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు కలుపు నివారించబడుతుంది. మల్చింగ్ కు వివిధ రకాలైనటువంటి వాటిని ఉపయోగించవచ్చు. ఇవి జనుము, గ్లైరిసీడియా ఆకులు, వరిగడ్డి, కొన్ని ప్రాంతాల్లో వరి పొట్టును కూడా మల్చింగ్ పదార్థంగా ఉపయోగిస్తారు. వరిగడ్డిని మల్చింగ్ కు వాడినప్పుడు చాలా రోజుల వరకు కలుపు నిర్మూలించబడుతుంది. ఇక ఇతర పంటలు అంటే అల్లంను ఏక పంటగా సాగు చేసినప్పుడు కంటే మిశ్రమ పంటగా సాగు చేయటం అనేది ఎంతో లాభదాయకం. దానికి ఆముదం, మొక్కజొన్న, పత్తి పంటలను ఎంచుకోవడం మంచిది. ఎత్తైన మడులను తయారు చేసుకున్న తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అల్లం దుంపలను నాటి మల్చింగ్ వేసి ఒక నీటి తడి ఇచ్చిన తర్వాత కానీ లేదా మల్చింగ్ వేసిన తర్వాత బెడ్స్ కి ఒకవైపు మాత్రమే మొక్కజొన్న కాని, ఆముదం కాని, పత్తిని కాని విత్తుకోవచ్చు. ఈ రెండు పంటల మధ్య కన్నా పత్తిలో అల్లం దిగుబడి, ఆదాయం ఎక్కువగా వచ్చినట్లుగా వెల్లడైంది. అల్లంను ఎక్కువగా ఎండాకాలంలో నాటుతాం కాబట్టి తొలి రోజుల్లో 4 రోజులకొకసారి నీళ్లు పెట్టాలి. దీన్ని అధిగమించటానికి ఎత్తైన మడుల పద్ధతిలో సాగు చేపట్టినప్పుడు పారే నీళ్లు 2 బెడ్ల మధ్య ఉన్న కాలువల్లోకి పోతాయి. ఇది బెడ్ మొత్తం నీటిని పీల్చుకుంటుంది కాబట్టి ఆ బెడ్ అంతా తేమగా ఉంటుంది. నీరనేది నిలిచే ప్రసక్తే లేదు కాబట్టి దుంపకుళ్లు వచ్చే ఆస్కారం కూడా చాలా తక్కువ. ఎత్తైన మడులపై డ్రిప్, సూక్ష్మ సేద్యం పద్ధతిలో నీటి ఆదానే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడిని పొందినట్లుగా రుజువైంది. అల్లం పంటకు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు ఆఖరి దుక్కిలో 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి బాగా కలియదున్నాలి. ప్రస్తుతం చాలా మంది రైతులు డ్రిప్ సౌకర్యంతోనే సాగుని చేపడుతున్నారు కాబట్టి ఫెర్టిగేషన్ అమలు చేసినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక అల్లం పంటలో ఆఖరి దుక్కిలో వేయాల్సిన ఎరువుల విషయానికొస్తే బాగా చివికిన పశువుల ఎరువు 10 టన్నులు ఎకరానికి, అలాగే వేపపిండి 300 కిలోలు ఎకరానికి, సూక్ష్మధాతు మిశ్రమం 25 కిలోలు ఎకరానికి వేసుకోవాలి. అంతర కృషి విషయానికొస్తే మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. కానీ వరిగడ్డి మల్చింగ్ వేసినట్లయితే చాలా తక్కువ కలుపు వస్తుంది. వరిగడ్డి మల్చింగ్ కలుపును బాగా అరికట్టి కలుపు తీయటానికి తక్కువ కూలీల ఖర్చు అవుతుంది. కలుపు తీసిన ప్రతిసారి మట్టిని మొదళ్ల దగ్గరికి ఎగదోయడం వల్ల దుంపలు బాగా పెరుగుతాయి. సాధారణంగా అల్లం పంట కాలపరిమితి 8 నుండి 9 నెలలు. దుంపలను ఏప్రిల్, మే నెలల్లో నాటుకున్నట్లయితే నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో తవ్వటానికి వస్తాయి. దుంపలు కోయడానికి వచ్చినప్పుడు ఆకులు పసుపు పచ్చగా మారి ఎండిపోవడం, ఆకు మధ్య కాండం ఎండిపోవడాన్ని బట్టి అల్లం దుంపలు పక్వానికి వచ్చినట్లుగా మనం గుర్తించాలి. కాలపరిమితి పూర్తయినా సరిగ్గా దుంపలు ఊరకున్నా, మార్కెట్లో సరైన ధర లేకపోయినా దుంపలను తీయకుండా అలాగే భూమిలో ఉంచి నీటి తడి ఇచ్చి తరువాత సంవత్సరం తవ్వినా దిగుబడులు ఏమాత్రం తగ్గకుండా పొందవచ్చు. అల్లాన్ని ఏకపంటగా వేసినప్పుడు ఎకరానికి 8 టన్నుల నుండి 12 టన్నుల వరకు వస్తుంది. కానీ అంతర పంటల మధ్య సాగు చేసినప్పుడు దిగుబడి కాస్త తక్కువగా వస్తుంది. అంతర పంటగా ఇతర పంటల్లో సాగు చేసినప్పుడు మాత్రం ఆదాయపరంగా ఏక పంటగా సాగు చేసినప్పటికంటే ఎక్కువగా దిగుబడి వస్తుంది. కాబట్టి రైతు సోదరులు అల్లం సాగులో ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ యాజమాన్య పద్ధతులను పాటించి మంచి దిగుబడులను పొందుతారని ఆశిద్దాం. ఇంతవరకు మీరు వివిధ పంటల్లో అంతర పంటగా అల్లం సాగు గురించి కొన్ని వివరాలు విన్నారు. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.